అంటే దేవుని మాట ఇలా మండిస్తుంది అంటే మండిస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రభావానికి మనం లోబడితే, ఆ శక్తికి మనం లోబడితే మనం కూడా మండుతూ ఉంటాం. ప్రియమైన దేవుడున్నారా, ఇదిగో మనలో ఏ దీపం ఉన్నంత వరకు కూడా మనం మండుతూనే ఉండాలి. ఒక ఇర్మియా గారు మండినట్లు శిష్యులు ఏ విధంగా అయితే మండారు ఆ విధంగా మండుతూనే మనం అనేక ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడే వారిగా మనం ఉండాలి. అందుకే దేవుని మాటకు లోబడితే మనం కూడా మార్పు చెందుతాం. దేవుని మాటకు లోబడ్డారు శిష్యులు, దేవుని మాటకు లోబడ్డారు. ఒక ఇర్మియా గారు, ఒక మోషే గారు, ఒక దావీదు గారు, ఎందరో ప్రవక్తలు దేవుని మాటకు లోబడ్డారు. వారందరూ కూడా దేవుని పనిని నమ్మకంగా చేశారు. అంత మాత్రమే కాదు, వారందరూ కూడా ఈ రోజు పరదేశంలో ఉన్నారు. మరి మనము ఆ క్రీస్తును ధరించుకున్న మనం ఎలా ఉండాలంటే మనలో కూడా ఆ వాక్యం ఎప్పుడు కూడా ఈ మహత్తు గల మాట ఏం కావాలి? మండుతూ ఉండాలి. మండుతూ ఉండాలంటే ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. చల్లారిపోకూడదు. మండుతూ ఉండాలంటే చల్లారిపోకూడదు. చల్లారిపోయామనుకోండి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అలా మనం ఉండకూడదనే ఈ మహత్తు గల మాట, ఈ శక్తి కలిగిన మాట వలనే ప్రకృతి కలిగింది. కానీ ప్రకృతి అంతా దేవుని మాటకు లోబడింది. ప్రకృతి దేవుని మాటకు లోబడి అన్ని కూడా దేవుని ఆజ్ఞను గైకుంటూ ఈ రోజు వరకు నడుస్తున్నాయి. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి మనిషి మాత్రం దేవుని మాట వినడం లేదు. కానీ దేవుని మాట ఎంత గొప్పదంటే ఆయన మహత్తు కలిగిన మాట మన ఆత్మ జీవితాన్ని మార్చేది, మనల్ని ఈ లోకాన్ని నుంచి ఇంకొక లోకానికి తీసుకుని వెళ్ళే అంత గొప్పది. కనుక ఈ మహత్తు గల మాటకు మనం లోబడాలి. ఈ మహత్తు గల మాటలు అనేక మందికి తెలియచేయాలి. అప్పుడే అనేక మందిలో మార్పు వస్తుంది, అనేక మందిలో మంచి పరివర్తన వస్తుంది. అనేక మంది దేవుని వైపు కూడా మళ్ళుతారు. వారందరూ కూడా దేవుని కొరకు నిలబడతారు.